ఏంటందరూ అలా చూస్తున్నారు? ఆ వనమూలిక అక్షంతల్లో పెట్టాడేమిటనా? ఇప్పుడు అందులో ఉన్న కొన్ని అక్షంతల్ని ఇక్కడున్న వాళ్ళందరి చేతిలో పిడికడు పోస్తాం. ఎవరి చేతికైతే ఆ పరమ పవిత్రమైన వనమూలిక వస్తుందో వారికి మా వారసురాలెవరో ఖచ్చితంగా తెలుసుంటుంది. వారు నోరు విప్పితే మా వారసురాలి పేరు బయట పెడతారు. వనమూలిక చేతికి వచ్చినంత మాత్రాన నిజాలు మాకెలా తెలుస్తాయి శేషమాంబ గారు? తెలుస్తాయి, తెలిసి తీరాలి. అదే దాని మహిమ. ఎవరికైతే మా వారసురాళ్ల గురించి నిజాలు తెలుస్తాయో వారి చేతికే ఆ వనమూలిక చేరుతుంది. ఆ మాట మేం చెప్పట్లేదు, హిమాలయాల నుంచి వచ్చిన స్వామీజీ గారే చెప్పారు. ఆయన చెప్పిందేది పొల్లుపోదు. భూమి ఆకాశం తల్లకిందులైనా జరక్క మానదు. కానివు వీరనారాయణ, అక్క, నువ్వు చెప్పినట్టే ఇద్దరు ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసాని. పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా అన్నయ్య చనిపోతే ముందు నుంచి మా ఇంట్లో ఉంది ఈ నలుగురు మాత్రమే. మా అన్న బిడ్డల గురించి నిజాలు తెలిసేది కూడా ఈ నలుగురికి మాత్రమే. అందుకే ఈ నలుగురికి మాత్రమే అక్షంతలిచ్చాను. ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని చేతులు తెరవండి. ఎవరి చేతిలో అయితే వనమూలిక ఉందో ఇంకాసేపట్లో వాళ్లే నోరు విప్పబోతున్నారు. స్మరించుకోండి. భగవంతుడా, ఇప్పుడు నా చేతుల్లో గనక ఈ ఏరుముక్కొచ్చిందంటే సిట్టెమ్మే ఈ వారసురాలని చెప్పేయాలి. ఈ రోజుతో సిట్టెమ్మకి మాకు రుణం తీరిపోద్దా? సిట్టెమ్మే జమీందారు కూతురని తెలిసిన మరుక్షణం ఈ కాంతమ్మ సిట్టెమ్మని బతకనివ్వదే. నిజం చెప్పాలా దాయాలా? ఏరుముక్కొచ్చాక కూడా నోరు విప్పకపోతే ఏరనారాయణ నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఏడ్ చేయాలి స్వామి? భగవంతుడా, ఈ వేరుముక్క నా చేతికి మాత్రం వచ్చేలా చెయ్యకు స్వామి. కావాలంటే కుటుంబరావు చేతికొచ్చేలా చెయ్యి. వాడి చావేదో వాడు చస్తాడు. ఇప్పుడు నా చేతికొస్తే నా నోటితో నేను చిట్టమ్మే మీ వారసురాలని చెప్పలేను. నిజాలు చెప్తానని మాటిచ్చినందుకు నిజం చెప్పకుండా ఆగలేను. ఇలా ఇరికించావేంటి స్వామి? బాబోయ్, ఆ వనమూలికేదో మా అక్క చేతికొత్తే పేడబోద్ది. లేదంటే
సిట్టమ్మే మీ వారసురాలని నిజం చెప్తే మా అక్క చంపుతుంది, చెప్పకపోతే అయ్యేర్నారని చంపుతాడు. నాకు మాత్రం వనమూలిక రాకూడదు సామి. స్మరించింది చాలు, ఇక కళ్ళు తెరవండి. చేతులు చాపండి. ఒరే వీరనారాయణ, చూసా, ఆ వనమురిగా కాంతమ్మ చేతికొచ్చిందిరా. ఓరి నాయనోయ్, రావద్దు రావద్దు అనుకుంటే ఇది నా చేతుల్లోకే వచ్చి చచ్చిందే. కాంతమ్మా, చూసావు కదా, నీ చేతిలోనే వనమూలిక ఉంది, చూసావుగా. అంటే స్వామీజీ చెప్పినట్టు మా వారసురాలు ఎవరో నీకు ఖచ్చితంగా తెలుసుండాలి. చెప్పు కాంతమ్మా, మా వారసురాలు ఎవరు? మా వైష్ణవిదేవి ఎవరు? ఎక్కడుంది? చెప్పు కాంతమ్మా. అది అది ఇంకా నసుగుతావేంటి కాంతమ్మా? ఇప్పటికే మాలో ఓర్పు చచ్చిపోయింది. వెంటనే నిజమేంటో చెప్పు. మా వారసురాలెవరు? మా వైష్ణవీదేవి ఎవరు? అది అది చెప్పు కాంతమ్మా, ఎవరో ఎవరో మా వారసురాలు ఎక్కడుంది? ఎక్కడుంది? ఎవరో ఎవరో
చిట్టమ్మా, ఏ కాంతమ్మా, నన్ను చంపాలని చూస్తారే? మిమ్మల్ని వదిలేదే లేదు. మీ అందరినీ చంపి కానీ నేను జైలుకెళ్ళను. ఇంకా సొత్తవేట్రా ఏసేయ్. ఇక్కడ కత్తి మాత్రమే, అక్కడ కన్ను. పాల్పడ్రోయ్. ఎదవలు తప్పించుకున్నారు, లేదంటే చంపి పారేస్తుండేవాణ్ణి. ఆ కాల్చేదేదో గుండెల్లో కాల్చుంటే పీడ విరగడైపోయేది. మంట మంట అమ్మా, మంట అమ్మా, మంట. ఏమైంది అవుతారో? కళ్ళు పడుతున్నాయమ్మా. ఆ వెధవొచ్చి బాంబేదో వేసి చచ్చాడు కదా, ఆ పొగ వల్లే కుటుంబరావుకి ఇలా అయి ఉంటుంది. అవునమ్మా, అసలు ఇతనికి కళ్ళు సరిగ్గా కనపడవు. ఈ పొగ వల్ల ఇంకాస్త ప్రాబ్లం అయి ఉంటుంది. అవును సార్, అర్జెంట్ గా మోహన్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగే, ఇప్పుడే అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను. హలో అంబులెన్స్. ఇంకో 5 నిమిషాలు అంబులెన్స్ వచ్చేస్తుంది. చిట్టమ్మా, మీ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు. కాంతమ్మా, ఆ పులిరాజుగాడు కోటిగాడు చేసిన రచ్చ వల్ల మా వారసురాలెవరో తెలుసుకోలేకపోయాం. ప్లీజ్ కాంతమ్మా, ఈ సమయం దాటితే మళ్ళీ మాకు నిజాలు తెలియవు. నిజం చెప్పు, మా వారసురాలు ఎక్కడుంది? వీరనారాయణ గారు, అవతల కుటుంబరావు అన్నయ్య ప్రమాదంలో ఉంటే ఈ సమయంలో ఇలా అడుగుతున్నారేంటండి? తప్పే ఉంది కాంతమ్మ. కుటుంబరావుకి ఏమైనా అయితే ఆపరేషన్ చేయిస్తాం, పోయిన కళ్ళు తిరిగొచ్చేలా చేస్తాం. మా వారసురాల్ని ఎలా కనుక్కుంటాం? అది చెప్పాల్సింది నువ్వు ఒక్కదానివే. చెప్పు కాంతమ్మా, చెప్పు. చిట్టమ్మా, మీ అమ్మ ఏమంటోంది? మా నాన్నకి కళ్ళు మండిపోతున్నాయి, అంబులెన్స్ వస్తే బేక హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఈ గొడవ కాసేపు ఆపండి అని అంటుంది. కుదరదు, కుదరదు. నిజంగా మీ నాన్నకి ప్రాణాపాయమే ఉంటే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళుండేవాళ్ళం. కానీ అది కంటి ప్రాబ్లం కాబట్టి అతని ప్రాణానికి వచ్చే ప్రమాదమేమీ లేదు. చెప్పు కాంతమ్మా, ఇందాకేదో చేయి చూపించావు. ఎవరు మా వారసురాలు?
చెప్పు చెప్పు చెప్పు. అన్నీ ఆ దేవుడికే తెలుసండి. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? మా స్వామీజీ గారు మరీ మరీ చెప్పారు, ఈ వనమూలిక ఎవరి చేతికొస్తే వాళ్లే నిజాలు చెప్తారని. అయితే నేను చెప్పేది కూడా నిజమే కదా వీరనారాయణ గారు? ఆ దేవుడికే తెలుసు మీ వారసురాలెవరో ఎక్కడుందో. వెళ్ళి ఆయన్నే అడగండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తావని ఎంతో ఆశగా ఎదురు చూశాం. చివరికి నువ్వు చెప్పే సమాధానం ఇదా? దేవుడితోనే నిజాలు చెప్పించుకునే శక్తి మాకుంటే నీదాకా ఎందుకొస్తాం? అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ దేవుడు. చెప్పు కాంతమ్మ, మా వారసురాలు ఎక్కడుంది? చెప్పు. బాబాయ్ బాబాయ్, అంబులెన్స్ వచ్చింది బాబాయ్, నాన్న నాటుకెళ్దాం ప్లీజ్ బాబాయ్. సరే పదండమ్మా. నాన్న నాన్న లే నాన్న. త్వరగా తీసుకురండి. అమ్మా అమ్మా పదండి. అమ్మా. వీరనారాయణ, ఏంటి ఇలా జరిగింది? స్వామీజీ గారు చెప్పిన ప్రయోగం కూడా వృధా అయిపోయింది కదరా. కాంతమ్మకి నిజాలు తెలిసి చెప్పట్లేదా లేదా తెలియక చెప్పట్లేదా? మన సంగతి తెలుసు కాబట్టి దానికి నిజాలు తెలుసుంటే ఖచ్చితంగా చెప్పేదిరా. లేదమ్మా, స్వామీజీ గారి మాట వృధా కాదు. ఈరోజు మిస్ అయి ఉండొచ్చు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా కాంతమ్మతో నిజాలు చెప్పించే తీరుతాను. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏ నీలు, అసలు ఆ కన్నారావు ఇలా మారిపోయాడేంటి? చెప్పిందేంటి, వాడు చేస్తుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎవరి మీదైనా అటాక్ చేసినట్టు నాటకం ఆడరా అంటే వాడు నిజంగానే చంపేద్దామని చూస్తున్నాడు. అంటే ఆ రోజు పులివేషంలో వచ్చి కూడా నిజంగానే చంపాలని చూశాడంటావా? అవునమ్మా, సమయానికి చిట్టం వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అప్పుడే ఎవరో ఒకరిని చంపేసేవాడు. అసలు ఎవరు వాళ్ళ బావని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అంతకు ముందేమో పోలీసుల్లో వచ్చారు, ఇప్పుడేమో పంతులు గారి శిష్యుల్లో వచ్చారు. అసలు బావని చంపితే ఆలకేటవుతుంది. ఖచ్చితంగా వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారమ్మా. కావాలనే ఎవరో ఇదంతా జరిపిస్తున్నారనిపిస్తోంది. లేదంటే ఆ పంతులు గారి శిష్యులాగా వచ్చిన వాళ్ళు ఇల్లంతా ఎందుకు వెతికినట్టు, నీ పేరు మీదున్న ఆస్తి డాక్యుమెంట్స్ ఎందుకు తీసినట్టు? ఏ చిట్టి, ఇప్పుడు మిస్ అయింది అనుకుంటున్నావేమో. 24 గంటల్లో మళ్ళీ వస్తా. మర్యాదగా ఆస్తులన్నీ నాకు ఇచ్చావా? సరే సరే, లేదా నీ మొగుడు ప్రాణాలు తీస్తాం.